నమస్తే అండి. వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. ఈరోజు అరటికాయ తీ పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మనకు కావాల్సిన అరటికాయలు ఇలా కాస్త వెడల్పుగా ఇంత ముక్కలు కోసుకుని నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి. తాలింపు సిద్ధం చేసుకుని 3-4 ఆనియన్స్ ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ పేస్ట్లో చిన్న అల్లం 2 వెల్లుల్లి రెబ్బలు వేసి పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా కడాయి వేడి చేసుకుని తాలింపు వేసుకోవాలి. దీనికి 3-4 స్పూన్లు ఆయిల్ పడుతుందండి. నేను 2 అరటికాయలకు చెప్తున్నాను. తాలింపు వేగిన తర్వాత చిటికెడు పసుపు, ఆనియన్ పేస్ట్ ఒక 3-4 స్పూన్స్ వేసుకోండి. అంటే మనకు గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే కాస్త వేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ ఈ ఉల్లిలోనే వేసేసుకుంటే బాగా మగ్గిపోతుంది అన్నమాట. తొందరగా మగ్గుతుంది ఉల్లి. లో ఫ్లేమ్లో ఉల్లి బాగా వేగిన తర్వాత ముందుగా మనం ఒక మోస్తరుగా కోసి పెట్టుకుని అరటికాయ ముక్కలు వేసేసుకోవాలి. ఈ అరటికాయలని ఉడికించే అవసరం లేదండి. అరటికాయ త్వరగానే ఉడికిపోతుంది. ముందు ఉడికించడం వల్ల ఉన్న రుచి కూడా పోతుంది. కాకపోతే కోసుకునేటప్పుడు త్వరగా నల్లగా అవ్వకుండా కాస్త ఉప్పు నీళ్ళల్లో కానీ పసుపు నీళ్ళల్లో కానీ కోసుకుంటారు. మీరు వెంటనే చేసేద్దాం అనుకుంటే మటుకు మామూలు నీళ్ళలో కోసుకున్నా సరిపోతుంది. ఈ మగ్గేటప్పుడే మీకు టమోటా ఇష్టం ఉంటే టమోటా వేసుకోండి, లేదంటే లేదు. నేను ఒక టమోటా వేసాను. ఇప్పుడు మన రుచికి సరిపడా చిన్న బెల్లం కూడా వేసుకుని సిమ్లో అలా ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేసారనుకోండి, ఈ బెల్లం, ఉప్పు, పులుపు, కారం అన్నీ కూడా ముక్కకు బాగా పడతాయి అన్నమాట. దానివల్ల అరటికాయ చప్పదనం పోయి టేస్ట్ బాగుంటుంది. మీకు స్వీట్ అంటారు కానీ స్వీట్గా కొంచెం ఉన్నా సరే కారంగా కూడా ఉంటుందండి. ఎక్కువ వైజాగ్, విజయనగరం ఇటు సైడ్ శ్రీకాకుళం బాగా తింటారు కదా ఈ స్వీట్ తీ పులుసులు అవి. చిటికెడు గరం మసాలా, అది మీ ఆప్షన్ అండి. చిన్న గరం మసాలా వేస్తే ఏమవుతుందంటే సువాసన బాగుంటుంది. వేసుకుని అలా లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అలా వదిలేసి తగినంత చింతపండు రసం వేసుకోవటమే. అంటే ఒక నిమ్మకాయ సైజు చింతపండు సరిపోతుంది. అది కాస్త రసం తీసుకుని వేసుకుని ఒక్క 10 నిమిషాలు ఉడకపట్టే వరకు ఉంచి మూత పెట్టేసుకుంటే అంతేని టేస్టీ అరటికాయ పులుసు రెడీ అయిపోయింది. తీ పులుసు సేమ్ ఇలాగే ఫిష్ పులుసులో కూడా చేసుకోవచ్చు దీన్ని. అది కూడా కింద ఇస్తాను, చూసి అలాది కూడా చేసుకోండి. కామెంట్లో యాడ్ చేస్తాను, చూడండి. అరటికాయ చేప పులుసు అది కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. జనరల్గా పిల్లలు అరటికాయ కూర అంటే ఇష్టపడరు కదా, ఇలా స్వీట్గా చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే పిల్లలు అందరికీ ఇష్టమే. నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.